ఒక రైతు ఉన్నాడు. తన మూత భార్య జ్ఞాపకాలు అతన్ని ఎంతగానో వెంటాడుతుండేవి. చివరకు అతను ఆమె అవశేషాలను నేల నుంచి తవ్వి ఆమె ముఖానికి పోలికగా ఒక బొమ్మ తయారు చేశాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ బొమ్మ ఊపిరి పీలుస్తూ కనిపించగానే రైతు ఆశ్చర్యపోయాడు. అతను అంతగా భయపడి చేతిలో ఉన్న నీటి గిన్నెను వదిలేశాడు. కాని ఆ బొమ్మ ఆ గిన్నెను ఎత్తి రైతుకు అందించింది. మొదట రైతుకు అనిపించింది తన భార్య ఆత్మ ఆ బొమ్మలోకి ప్రవేశించింది అని. ఆమెను సంతోషపెట్టాలని రైతు ఆ బొమ్మను పొలమధ్యలో పెట్టాడు, ఎప్పుడూ తనకెదురుగా కనిపించేలా. అలా నెమ్మదిగా రైతు దోహకం తగ్గిపోసాగింది. మళ్లీ సంతోషంగా జీవించగలనని అనుకున్నాడు. కాని ఒకరోజు అకస్మాత్తుగా ఆ బొమ్మ పొలంలో కనిపించలేదు. అదే సమయంలో సమీపంలో నుండి ఒక అరుపు వినిపించింది. రైతు పరుగెత్తి వెళ్లి చూసేసరికి ఒక చిన్న పాప పొలంలోకి వచ్చింది. కాని ఆ బొమ్మ ఆమెను శత్రువుగా భావించి అమానుషంగా చంపేసింది. అప్పుడు రైతుకి అర్థమైంది, ఇది తన భార్య ఆత్మ కాదు, ఒక భయంకరమైన రాక్షసి. అప్పుడే రైతు ఈ చెడును శాశ్వతంగా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన కర్రతో బలంగా దాడి చేశాడు. బొమ్మ నొప్పితో కేకలు వేస్తూ చివరికి చనిపోయింది. కాని ఆ ఘటన తర్వాత రైతు గాఢమైన పశ్చాత్తాపంలో మునిగిపోయాడు. తన చేతనే తయారైన దాని కారణంగా ఆ పాప ప్రాణం పోయిందని అనుకున్నాడు. ఆ పాపం తీర్చుకోవడానికి చివరికి తన తుపాకీతో తన ప్రాణం తానే తీయకున్నాడు. అబ్బాయి భయంతో పరుగెత్తి ఒక పాత ఇంట్లో దాక్కున్నాడు. కాని తలుపు క్రింద నుంచి వింత వేలు లోపలికి చేరసాగాయి. అతను భయంతో పై అంతస్తుకు పరుగెత్తాడు. కాని కాలు జారి గదిలోని నేల పగిలి కింద ఉన్న గుహలో పడిపోయాడు. అక్కడ అతను భయానక దృశ్యం చూశాడు. ఆ బొమ్మ నెమ్మదిగా మెట్లు